Lord. Welcome to Daily Bread with Pastor Yojana. చాలా సంతోషంగా ఉంది ఈ ఉదయకాలము మీ ఇంటికి రావటము. మనని దేవుడు తన కనికరంతో లేపినందుకు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ దినమున దేవుడు మన ఇంట్లోకి వచ్చి ఈ చక్కటి వాగ్దానము ఇచ్చి మనల్ని సిద్ధపరుస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. విచ్ ఇస్ ఫ్రమ్ గలేషియన్స్, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. ది బుక్ ఆఫ్ గలేషియన్స్ చాప్టర్ 1 from 14 to 16. And I advanced in Judaism beyond many of my contemporaries in my own nation, being more exceedingly jealous and zealous for the traditions of my fathers. But when it pleased God, who separated me from my mother's womb and called me through His grace to reveal His Son in me, that I might preach Him among the Gentiles, I did not immediately confer with flesh and blood. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడు జుడైజంలో అంటే థియాలజీలో అనమాట, ఈ కరెంట్ జనరేషన్లో మాట్లాడుకుంటే జుడైజం, ఆ కాలంలో క్రిస్టియానిటీ రాకముందుకు జుడైజం అని ఉండేది. జుడైజంలో చాలా బాగా తెలివిని నాంచిన వ్యక్తి ఉండేవాడు అనమాట. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ఆల్ ద కల్చర్స్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ ద ఫోర్ ఫాదర్స్. మన పితరుల ట్రెడిషన్స్, మన ప్రాఫిట్స్, మన మోషే కాలం నుంచి వచ్చిన ప్రతి ధర్మశాస్త్రపు నియమాలను తెలిసి జ్ఞానవంతుడుగా నడిచిన ఒక పౌలు భక్తుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇవన్నీ నేర్చుకున్నాను, నేను చదువుకున్నప్పుడు నాతో పోటీగా వచ్చే మానవుడే లేనంతగా నేను ముందుకు పోటీగా వెళ్ళాను. అలాంటి నన్ను దేవుడు గర్భములో ఆయన కృపచేత ఆయనకి నచ్చినప్పుడు, ఇంగ్లీష్లో ఉంటుంది వెన్ ఇట్ ప్లీజ్డ్ గాడ్, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు నన్ను వేరుపరిచేసి, నన్ను ట్రెడిషన్స్ అండ్ కల్చర్ని నాలో నుంచి బయటికి తీసుకొని రావటం ఇష్టపడలేదు, కానీ ఆయన కుమారుణ్ణి నా ద్వారా కనపరుచుకోవటానికి ఇష్టపడ్డాడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది నేను ఈరోజు చదివిన వాక్యానికి డెఫినేషన్. ఈరోజు ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? చాలామంది మనలో ఉన్నవారు ఎంతమంది చిన్నప్పటి నుంచి ఒక సంఘానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఈరోజు మీరు క్రైస్తవులు అయి ఉన్నట్లయితే, పుట్టుక క్రైస్తవులు అయి ఉన్నట్లయితే సంఘాలకు వెళ్తూ సంఘాల్లో నేర్చుకున్న వ్యక్తులుగా మీరు ఉండొచ్చు. చాలా సంఘంలో మీకు నేర్పించిన జ్ఞానము పట్టుకొని ఉండొచ్చు. కానీ ఒక పాయింట్ ఇన్ లైఫ్లో మీరు వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని అవన్నిటిని మర్చిపో, అవన్నీ కాదు నువ్వు నాకు కనపరిచేది, నీలో నుంచి ట్రెడిషన్ నాకు వద్దు, నీలో కల్చర్ నాకు వద్దు, నీ దేవుడు ఇలా చెప్పాడు, పౌలు ఇలా అన్నాడు, నువ్వు ఎందుకు ముసుగేసుకోలేదు, నువ్వు ఎందుకు చెప్పులేసుకొని ఎక్కుతున్నావు, ఈ ట్రెడిషన్ ఈ కల్చర్ నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని ప్రశ్నించే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా సరే అవన్నీ పక్కన పెట్టి నా కుమారుడిని నీలో నుంచి కనపరుస్తావా అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. పౌలు భక్తుడితో కూడా అదే మాట్లాడాడు. ఎంత జ్ఞానవంతుడైనా సరే దేవుని సంఘాన్ని తృణీకరించిన వ్యక్తిగా పౌలు ఉన్నాడంట. ఆయనే చెప్తున్నాడు, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, అన్ని విషయాలు ఎరిగిన వ్యక్తిని, జుడైజంలో పోటీకి నాకు ఎవ్వరు నానంతగా నేను ముందుకు కొనసాగిన వ్యక్తిని, నన్ను దేవుడు అవన్నిటిని పక్కన పెట్టి ఆయన కుమారుణ్ణి, అంటే నీ క్రియల వల్ల కాదు, ఆయన కృప ద్వారా మాత్రమే నువ్వు రక్షణ పొందుతావు, ఆయన నమ్ముకుంటే చాలు నువ్వు బాగుపడతావు, ఏ ట్రెడిషన్, ఏ కల్చర్, ఏ మతము, ఏ కులము నువ్వు పాటించకుండా, ఇతరులకు పాటించాలని నువ్వు చెప్పకుండా ఆయన కుమారుడు ప్రేమను నీలో నుంచి కనపరిచే బిడ్డగా నువ్వు ఈరోజు ఉంటున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం చాలామంది జెంటైల్స్ నుంచి వచ్చిన వ్యక్తులు, అంటే దేవుని నామాన్ని ఎరగని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తుల్ని మనం జడ్జ్ చేస్తున్నామేమో. ఒకసారి క్వశ్చన్ చేసుకుందామా? నువ్వు క్రైస్తవులుగా మారావు, నువ్వు తల ముసుగేసుకోవాలి, నువ్వు క్రైస్తవుడిగా మారావు, చెప్పులేసుకోకుండా వెళ్ళకూడదు, నువ్వు కమ్యూనియన్ తీసుకోకూడదు, ఈ బల్ల ముట్టుకోకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని దేవుని నామాన్ని ఎరిగిన వారిని జడ్జ్మెంట్తో, ట్రెడిషన్తో, కల్చర్తో భయపడుతున్నామా? లేకపోతే దేవుని ప్రేమ చూపిస్తూ వారికి ధైర్యాన్ని కలిగిస్తూ నీకు మేమున్నాము, ఏమి చేయనవసరం లేదు, దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని ప్రేమను నీలో కనపరిచబడ్డగా నువ్వు ఉంటే చాలు, అదే నిజమైన క్రైస్తత్వం అని మనం చెప్తున్నామా? ఈరోజు పౌలుకి అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అని ఏమన్నాడంటే,
నేను ఎంత ఎరిగిన వ్యక్తి అయినా నన్ను ఆయన వేరుపరచుకొని ఆయన కుమారుణ్ణి నాలో నుంచి ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. ఇవే ట్రెడిషన్, ఏ కల్చర్ మధ్యలో తీసుకొని రాకుండా ఏ దేవుని నామాన్ని ఎరగని వ్యక్తికైనా నేను వెళ్ళి వారికి బోధించాను. ఎలాంటి ట్రెడిషన్స్, ఎలాంటి కల్చర్, ఎలాంటి ఫుల్ స్టాప్ లేకుండా వారికి బోధించాను. అలాగే మీరు కూడా ఈరోజు ఉంటున్నారా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ అండి. ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది మనం చదివేటప్పుడు, కానీ లోతైన మర్మ మనం తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది. దేవుడు ఈరోజు మన జీవితంలో నుంచి కోరుకునేది ట్రెడిషన్ కాదు, కల్చర్ కాదు. ఏ మతం నుంచి వచ్చావు, ఏ కులం నుంచి వచ్చావు, నీ పేరు తీసేయి, నీ పేరు మార్చుకో అని ప్రశ్నించే వాళ్ళతో కాదు మన సహవాసము. ఆయన ప్రేమను కనపరిచే వారితో మన సహవాసం ఉండాలి. లోతైన మర్మము మనకి చూపించే సంఘముతో మనకు సహవాసం ఉండాలి. బైబిల్ని లోతుగా ఆయన ఆత్మతో బోధించే వారితో మన సహవాసం ఉండాలి. నీ కల్చర్ అండ్ ట్రెడిషన్ పెట్టి దేవుడికి వేరు చేసే వారితో కాకుండా, ఏ కల్చర్ లేకుండా దేవుడే నిజమైన కల్చర్, ద ట్రూ కల్చర్ is a relationship with God. ఆయనతో సహవాసం ఉండటానికి నీకు ఏ గోడ కూడా అడ్డు రాదు అని చెప్పేవారితో మనం సహవాసం ఉండాలి. సో టుడే ఐ వాంట్ టు క్వశ్చన్ యూ, ఎలాంటి వారితో మీరు సహవాసం ఉంటున్నారు? మీ సహవాసం ఎంతమందిని దేవుడు వైపుకి తీసుకెళ్తుంది? మీ సహవాసం వల్ల ఎంతమందికి దూరం పరుస్తున్నారు దేవుడు యందు? మీ సహవాసం వల్ల ఎంతమంది దేవుడు ప్రేమను తెలుసుకుంటున్నారు? మీ సహవాసం వల్ల ఎంతమంది దేవుని ప్రేమకు దూరం అవుతున్నారు? మీ సహవాసం వల్ల ఎంతమందికి సంఘానికి తీసుకెళ్తున్నారు? మీ సహవాసం వల్ల ఎంతమందిని సంఘానికి దూరం చేస్తున్నారు? మీరు ఎలాంటి సహవాసంతో కలిగి ఉన్నారు? టుడే ఈజ్ అ బిగ్ క్వశ్చన్ టు ఈచ్ ఆఫ్ అస్. ఈరోజు మనం నేర్చుకున్నాము. పౌలు చెప్తాడండి చాలా బ్యూటిఫుల్గా. పౌల్కి ఒక టైటస్ అనే ఒక వ్యక్తి సహచరుడు అనమాట, ఒక డిసైపుల్. ఆయన అన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కాలంలో పురుషులు సర్కంసిజన్ తీసుకోవాలి. జుడయిజంలో ఉన్న వారందరూ కూడా సర్కంసిజన్ అంటే పుట్టిన మగబిడ్డకి ప్రైవేట్ పార్ట్లో నుంచి ఫోర్స్ కింద కట్ చేస్తారు. అయితే పౌలు ఆయన సువార్త ఎంత అద్భుతమైందంటే, టైటస్ అన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆయన అనుచరుడు, ఆయన డిసైపుల్ అయినా కూడా ఆయనని సర్కంసిజన్ తీసుకోమని చెప్పలేదు. సర్కంసిజన్ తీసుకోకుండా నువ్వు ఎలాగున్నా సరే, ఎలాంటి కుటుంబం నుంచి వచ్చినా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఏ కల్చర్ ట్రెడిషన్ నీకు పనికిరాదు, నువ్వు ఇలాగే నాతో సేవ చేయి అని ఆ టైటస్ని సేవ చేయించుకుంటాడు. పీటర్ వచ్చి క్వశ్చన్ చేస్తాడు, కానీ పౌలు అంటాడు, నీ పేతురా, మరి నీ పరిచర్యని నేను క్వశ్చన్ చేయాలి. ఎలాంటి పరిచర్య నువ్వు చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు పునరుద్ధారణపరచబడిన తర్వాత నీలో నాలో నుంచి కోరుకునేది ఎలాంటి ట్రెడిషన్స్, కల్చర్ లేకుండా ప్రేమించాలి, ప్రేమను కనపరచాలి. ఆయన కుమారుణ్ణి షరతులు లేని ప్రేమతో మనం లోకానికి కనపరచాలని. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందామా? అలాంటి ప్రేమ కనపరిచే బిడ్డలుగా ఉందామని. పరిశుద్ధ దేవానికి స్తోత్రములు. ఈరోజు పౌలు భక్తుడిలో నుంచి మనము నేర్చుకున్న ఈ చక్కటి మాటను బట్టి నీకు వందనాలు. ఆయనతో మాట్లాడవయ్యా. ఆయన చెప్పావు, జుడయిజంలో, థియాలజీలో అసలు రాణించిన వ్యక్తి, ఎవ్వరు కూడా తనకి పోటీ రాకుండా నిలిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఎలాంటి ట్రెడిషన్స్, కల్చర్ని బయటకు తీసుకొని రాలేదు, కానీ తనలో ఉన్న కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి కనపరిచాడంట. ఏ షరతు లేని ప్రేమను చూపించాడంట. అలాగే మేము దేవుడిని ఎరిగాం కాబట్టి మీరు ఇలా ఉండాలి, అలా చేయాలని ఒక ట్రెడిషన్లో జనాలని ఫోర్స్ చేస్తున్నట్లయితే ఈరోజు వాక్యం ద్వారా మేము నేర్చుకున్నామయ్యా, ఎవ్వరికి షరతులు పెట్టకుండా నీ సహవాసానికి దగ్గర చేసే బిడ్డలముగా, నీ సహవాసానికి దగ్గరికి తీసుకొచ్చే బిడ్డలముగా, మాలో నుంచి ప్రభు ట్రెడిషన్, కల్చర్, ఏదో ఒక మతము బయటికి తీసుకొని రాకుండా నీ ప్రేమని ఇతరులకు కనపరిచే బిడ్డలంగా ఉండటకు సహాయపడమని యేసే పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినగాక. ఈరోజు మీరు వాక్యము మీకు అర్థమైనట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వాక్యము వినాలి అని అనుకున్న వారికి మీరు షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మనము ఆయనలో రూపాంతరం చెందుతూనే ఉందాము. గాడ్ బ్లెస్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.